భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గి సానుకూల వాతావరణం ఏర్పడడంతో దేశీయ సూచీలు సెన్సెక్స్ నిఫ్టీ సుమారు 3% మేర పెరిగాయి. సెన్సెక్స్ 2000 పాయింట్స్ లాభంతో ట్రేడ్ అవుతోంది. దీంతో బీఎస్ఈలో లిస్ట్ అయిన అన్ని కంపెనీల మొత్తం విలువ 11.32 లక్షల కోట్లు పెరిగి 427.84 లక్షల కోట్లకు చేరింది. నిన్నటి నుంచి సరిహద్దులో ఎలాంటి ఉద్రిక్తతలు పోకపోవడం ముదుపరుల ఆత్మవిశ్వాసం పెంచింది. దీంతో మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గి సానుకూల వాతావరణం ఏర్పడడంతో దేశీయ సూచీలు సెన్సెక్స్ నిఫ్టీ సుమారు 3% మేర పెరిగాయి. సెన్సెక్స్ 2000 పాయింట్ల లాభాల్లో ట్రేడ్ అవుతోంది. దీంతో బీఎస్ఈలో లిస్ట్ అయిన అన్ని కంపెనీల మొత్తం విలువ 11.32 లక్షల కోట్లు పెరిగి 427.84 లక్షల కోట్లకు చేరింది. నిన్నటి నుంచి సరిహద్దులో ఎలాంటి ఉద్రిక్తతలు పోకపోవడం ముదుపరుల్లో ఆత్మవిశ్వాసం పెంచింది. దీంతో మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మా బిజినెస్ అనలిస్ట్ సత్యనారాయణ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, ఎలా మళ్ళీ లాభాల బాటలు పట్టాయనుకోవచ్చు స్టాక్ మార్కెట్ లో ఎలా చూడొచ్చు? ఇవి షార్ట్ కవరింగ్ అంటాము. ఎందుకు అంటే ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ చర్చల కోసం ఓకే అయిందో మార్కెట్లు బాగా పెరగటం. రెండోది అమెరికా చైనా వాళ్ళు ఏదైతే ట్రంప్ చైనా వాళ్ళు ట్రేడ్ వారు అంటే ఆ ట్రేడ్ మీద ఏదైతే సుంకాలు టారిఫ్లు ఉందో అవి 90 డేస్ వరకు మేమేం చేయమని చైనా వాళ్ళ వద్ది అమెరికా వాళ్ళది. అందుకని అదొకటి పాజిటివ్ న్యూస్. రెండోది మన భారత్ పాకిస్తాన్ ఈ చర్చలు ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందో దాంతో ఒక్కసారిగా మన మార్కెట్లో 3041 పాయింట్లు పెరగటం, 16 లక్షల కోట్ల రూపాయలు మన సంపద పెరగటం, యాన్యువల్ రిజల్ట్స్ రావటం, ఇన్ఫ్లేషన్ తగ్గటం, జీడిపి పెరగటం, మన జిఎస్టి రెవెన్యూ పెరగటం, ఇవన్నీ మనకి పాజిటివ్ న్యూస్ అయ్యి కూడా ఈ మనకి వరల్డ్ మార్కెట్లు కంటిన్యూగా పెరుగుతూ ఉన్నా మన మార్కెట్లో లాస్ట్ వీక్ మొత్తం పడటం, ఎఫ్ఐఐలు కంటిన్యూ కొంటూ ఉన్నా కానీ మన మార్కెట్లు పడటం, ఇది ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ ఈ బోర్డర్ మనది వార్ ఏదైతే ఉందో దాంతో ఈ కాల్పుల విరమణ ఏదైతే ఒప్పందం ఉందో దాంతో మన మార్కెట్లు పాజిటివ్కి వెళ్ళటం, 3041 పాయింట్లు పెరిగి చివరికి 2975 పాయింట్లు ప్లస్ లోనే క్లోజ్ అవటం జరిగింది. అయితే ఇది ఇలానే ఉంటుందా ఉండదా అనే దానికి మళ్ళీ ఆ చర్చలు ఇప్పుడు 5 గంటలకు అన్నారు, రాత్రి 8 గంటలకు మోడీ గారు మాట్లాడతారు. మళ్ళీ ఈ చర్చలు కనుక ఎక్కడన్నా మళ్ళీ కంటిన్యూ ఉంటుందా, పోస్ట్ పోన్ అయిద్దా, మరి చర్చల్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నిటిని బట్టి మనం అబ్జర్వ్ చేయాలి. కాకపోతే ఏంటంటే వాల్యూ ఉన్న స్టాక్స్ ఈ రోజైతే అన్ని సెక్టార్లు మీరు అన్నట్టు అన్ని సెక్టార్లు పెరగడం జరిగింది. ఒక ఫార్మా సెక్టార్ తప్ప మిగిలిన అన్ని కూడా పాజిటివ్ లోనే పెరగడం. అయితే ఇవన్నీ కూడా ఏంటిదంటే పడి ఉన్నాయి కాబట్టి షార్ట్ కవరింగ్ అనేది మనము చూడాలి. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ మూవ్మెంట్స్ ఎలా సత్యనారాయణ గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్ మూవ్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి? పాజిటివే, మనమేమో దాని గురించి ఆలోచించగలం. ఇంకొకటి ఎప్పుడైతే ఈ చైనా అమెరికా ఒప్పందము అయిందో 90 రోజులది, వాళ్ళు కూడా అంటే అంతకుముందు కొన్ని దేశాల వరకే ఉండే, ఇప్పుడు చైనాది కూడా క్లియర్ అయింది కాబట్టి 90 డేస్ వరకు మళ్ళీ మార్కెట్లు పాజిటివ్ ఉంటాయి. షేర్ మార్కెట్ ఎప్పుడైతే పెరిగిందో మనం గోల్డ్ గురించి మాట్లాడుకోవాలి. గోల్డ్ ఈ ఒక్కరోజే సుమారు $3700 అంటే 3700 రూపాయలు తులానికే, అంటే సుమారు 4000 రూపాయలు తగ్గింది ఒక తులానికి అనమాట. ఇప్పుడు బంగారం 3900 రూపాయలు, అంటే ఉదాహరణకి ఒక్క రోజే $125, ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు 30 రూపాయలు అనమాట. $125 మొన్న శుక్రవారానికి ఇప్పటికి ఏంటిది మన మార్కెట్లు పెరగటం, గోల్డ్ పట్టడం. మన మార్కెట్లు పెరగడానికి రీజన్ ఇది, ఏది మనది ఇండియా పాకిస్తాను ఈ ఒప్పందం అవుతుంది అనేది, ఏది కాల్పుల విరమణ. మన అమెరికా చైనాది అది ట్రేడ్ది, అది ట్యాక్స్ అంటే టారిఫ్లు సుంకాలు పోస్ట్ పోన్ అవుతుంది వాళ్ళకి 90 రోజులు పోస్ట్ పోన్ అనేది అంతకుముందు మనకే ఉంది, కానీ చైనా అమెరికాకి లేదు. కాబట్టి ఇప్పుడు చైనా అమెరికా కూడా వాళ్ళిద్దరు సుంకాలు తగ్గించడంతో మన మార్కెట్లు అమెరికా మార్కెట్లు ఈ రోజు రాత్రికి మన యుఎస్ మార్కెట్లు అంటే క్రిప్టో కరెన్సీ అనుకోండి, నాస్డాక్, డౌ జోన్స్ కూడా ఈ రోజు రాత్రికి బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. దాంతో
మన ఈ గోల్డ్ మార్కెట్ బాగా ఫాలో అవడం జరిగింది. మళ్ళీ మన మార్కెట్లు పెరుగుతూ ఉన్నంతసేపు గోల్డ్ ఫాలో అవుతూనే ఉంటుంది అనమాట. ఇది మనం గమనించాలి. అంటే ఏంటి ఇప్పుడు గోల్డ్ సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు ఎక్కర్లే, ఇంకొంచెం వెయిట్ చేయాలి. ఇంకా పడే అవకాశాలే ఉన్నాయి గోల్డ్ సిల్వర్. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకి క్లియర్ ఉన్నాయి సుంకాలు, టారిఫ్లు, ఈ పాకిస్తాను కాల్పుల విరమణ చర్చలు, అమెరికాలో ఇప్పుడు మిగిలిన వాటితో కూడా అంటే మనకి ఇన్ఫ్లేషన్ అనుకోండి, జీడిపి అనుకోండి, ఇవన్నీ పాజిటివ్ ఉన్నాయి. షేర్ మార్కెట్ కి ఎప్పుడైతే పాజిటివ్ ఉంటుందో కమోడిటీస్ మార్కెట్ కి నెగిటివ్. అందుకని గోల్డ్ సిల్వర్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయగలరు, వెయిట్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ కొంచెం అయినాక అంటే మార్కెట్ లో స్థిరత్వం ఏర్పడితే గోల్డ్ సిల్వర్ తగ్గుతూ ఉంటుంది. మార్కెట్ లో అస్థిరత ఏర్పడ్డప్పుడే గోల్డ్ సిల్వర్ పెరగడం జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే స్థిరత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ కి. అంటే ఇప్పుడు ఉదాహరణకి విరమణ ఒప్పందాలు ఉన్నాయి అనుకోండి, టర్మ్స్ కండిషన్స్ తోటి కొన్ని ఏవో జరుగుతాయి. కొన్నాళ్ళ పాటు అయితే మళ్ళీ మార్కెట్. రెండోది యాన్యువల్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఏది ఫోర్త్ క్వార్టర్ మన మార్చి ఫైనాన్షియల్ రిజల్ట్స్, ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ అవన్నీ పాజిటివ్ వస్తున్నాయి. ఆ పాజిటివ్ వచ్చినవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎఫ్ఎంసీజీ సెక్టార్ కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఈ వారు ఇవన్నీ జరిగినప్పుడు ఫుడ్ సెక్టార్ బాగా మంచి పాజిటివ్ బ్రేక్అవుట్స్ వస్తాయి అన్నమాట. అంటే ఏంటి ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేయాలంటారు? ఏం లేదు, అంతకుముందు కొనుక్కొని ఉన్న వాళ్ళు అయితే బెనిఫిట్ పొందుతారు. ఇప్పుడు మళ్ళీ కొనాలంటే వాల్యూ ఉన్న స్టాక్స్ చూసి కొనుక్కోవచ్చు, ఇప్పుడు ఆయన కొనుక్కోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.